ఏంటిది మొత్తం పొగ కమ్మేసింది? అవును కదా, ఏంటి సడన్ గా? ఏ సిద్ధు, పొయ్యి మీద మార్చేసావేంటి? లేదండి, ఏం భయపడకండి. బ్రింగింగ్ ఇన్ ద క్యాండిల్. జస్ట్ వెయిట్, ఐ యామ్ హియర్, నో ఫియర్. ఎవరు సార్ వీడు? మీకు వీడెక్కడ దొరికాడండి? ఇలాంటి వాడిని నమ్మి మీరు మీ సినిమా ఇచ్చారు చూడండి. అయ్యో గట్టిగా మాట్లాడకమ్మా. మంచి పేమెంట్ ఇస్తే ప్రొఫెషనల్స్ వస్తారు, అడ్జస్ట్మెంట్ కి పోతే ఇలాంటి ఎదవలే దొరుకుతారు. ఏం చేస్తాం మరి? నా గురించేగా మాట్లాడుతున్నారు, నాకంతా అర్థమైంది. బ్లడీ రాస్కెల్. చంపుతున్నవరా నా కొడక? సైతాన్ ఇక్కడి నుంచి పోవాలి. సైతాన్ ముందు ఇక్కడి నుంచి పోవాలా? సిద్ధు ఏం మాట్లాడుతున్నావయ్యా? మీరు దుబాయ్కి సార్, టెన్షన్ లో ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నాను. అయ్యో నాకు ఈ కొవ్వొత్తు నచ్చలేదు. వెళ్ళి ఇంకొకటి పట్టుకొస్తాను. జేకబ్, ఏంటి చలికి ఇంత డ్రై అయిపోతుంది? నాకు అలాగే ఉంది. ఎందుకు వచ్చిందో అడగండి. హాయ్, నేను డైరెక్టర్ జేకబ్. మీరు సిద్ధుకి ఫ్రెండా? నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా? ఏమండి ఏడవకండి. హలో ఏమండి, ఏమైందండి? ఏమండి ఏమైందండి? అయ్యో ఓకే. మనసు నిండా ప్రేమను నింపుకొని ఎన్నెన్నో కలలు కన్నాను. పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండాలనుకున్నాను. అన్ని కలలుగానే ఉండిపోయాయి. ఆ పనికి మాలిన వాడిని చూసారా జేకబ్? ఎంత పని చేశాడు? పైకి చూడడానికి ఏదో మంచి వాళ్ళ నటిస్తూ ఇంట్లోనే ఒక అమ్మాయిని మోసం చేశాడు అదవా. ఇలా చూడండి, మీకేం ఇబ్బంది ఉందో భయపడకుండా నాకు చెప్పండి, మేం చూసుకుంటాం. చెప్పండి, మిమ్మల్ని ఏమైనా టార్చర్ పెడుతున్నాడు వాడు? చెప్పండి. వచ్చేసాను, కొత్త కొవ్వొత్తుతో వచ్చేసాను. ఏం లేదు. ఇక్కడున్న అమ్మాయి అది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఇతనికి భయపడి వెళ్ళిపోయి ఉంటుంది. త్వరగా వెలుగు. కొవ్వొత్తు వెలిగించాడు, బుస్సు బుస్సు అని ఎందుకు ముద్దుతారు? నేను వదలడం వల్ల క్యాండిల్ ఆగిపోయిందంటావా? ఇలా ఇవ్వు. ఏంటయ్యా, నేను వెలిగించినప్పుడు కూడా ఎవడో ఊదేసి వెళ్ళిపోయాడయ్యా. అదేగా నేను చెప్పాను, విన్నారా? మీరెప్పుడు జీవితంలో చీకటిని చూడలేనట్టు మాట్లాడుతున్నారే. సర్లే, ముందు నీ మొబైల్లో టార్చ్ ఆన్ చేయి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది సార్? మీ స్టూడియోలో ఒక ఆవిడ్ని దాచిపెట్టి టార్చర్ చేస్తున్నారు కదా, దాని గురించే మాట్లాడాలి. అయ్యయ్యో, ఇదేంటి సార్ నా మీద కక్ష కట్టినట్టు మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతున్నావు? చేసిందంతా నువ్వే. ముళ్ళ పంది పోరా. ఏంటి సార్ ముళ్ళ పంది గిల్ల పంది అంటుంది? దట్స్ ఇట్ సార్. నేను టెన్షన్ అయ్యాను అనుకోండి. ఓ, టెన్షన్ అయిపోతున్నావా? టెన్షన్ అయితే ఏం చేస్తావు? ఏం చేయడమ్మా? ఏం చేయలేడు కూడా. టెన్షన్ ఎక్కువైతే ఫుల్ గా తాగి పడుకుంటాడు. అప్పుడు నేను సంకనాకి పోవాలి. అర్థం చేసుకోవాలి. ఏదో ఒకటి సావండి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఏంటి సార్ మీరు ఆవేశంలో అమ్మాయి ముందు నన్ను పచ్చి తాగబోతుని చేసేసారు కదా సార్. అయితే ఆపేసేద్దామా? ఓ నాయనో, మెంటల్ వచ్చేసింది.